సోషల్ మీడియా రాకతో ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి. దీనిపై బాధితులు రియాక్ట్ అయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో కొందరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. వీటిని పలువురు పట్టించుకొని సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేయగా మరికొందరు మాత్రం చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన డీప్ ఫేక్ టెక్నాలజీ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తుంది. మొన్న మధ్య నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఆలియా భట్, కాజల్ ని డీప్ ఫేక్ టెక్నాలజీ సహాయంతో టార్గెట్ చేసి పైశాచిక ఆనందం పొందారు కేటుగాళ్లు. అభ్యంతరకర స్థితిలో ఉన్న ఆయా తారల వీడియోస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇది చాలా మంది నిజమని నమ్మారు అంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాత బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను కూడా కేటుగాళ్లు వదలలేదు. ఆయన కొడుకు కోడలైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్లు విడాకులు తీసుకుంటున్నట్టుగా అమితాబ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఒక మార్ఫింగ్ వీడియోను కూడా క్రియేట్ చేసి వదలడంతో సినిమా పరిశ్రమ ఉలిక్కిపడింది. ఎప్పుడో 7 ఏళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ మాట్లాడిన వీడియోను ఏఐ టెక్నాలజీ సహాయంతో ఎవరో మార్చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను పలు ఏజెన్సీలు, జాతీయ మీడియా సంస్థలు డీప్ ఫేక్ గా వెల్లడించాయి. ఇప్పుడు ఈ డీప్ ఫేక్ కి ఏఐ టెక్నాలజీ తోడు కావడంతో మరింత రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మార్ఫింగ్ ఫోటో బారిన పడ్డారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తజనం పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ తరిస్తున్నారు. భారతీయులతో పాటు విదేశీయులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ప్రకాష్ రాజ్ కూడా కుంభమేళాలో పుణ్యస్నానం చేసినట్టుగా ఉన్న ఒక ఫోటో పెట్టి నెట్టింట్లో వైరల్ అయింది. ఇది మంచి విషయమే కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. నాస్తికుడు అని చెప్పుకునే మీరు కుంభమేళాకి ఎందుకు వెళ్లారంటూ ట్రోలింగ్ చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రకాష్ రాజ్ ఎక్స్ ద్వారా స్పందించారు. అది ఫేక్ న్యూస్ అని, ఇలా చేయటం సిగ్గుచేటని, దీనిపై కంప్లైంట్ చేశాను అన్న ప్రకాష్ దీని వెనక ఎవరు ఉన్నారన్న తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సో అదన్నమాట అసలు మ్యాటర్.